గ్రూప్ గేము అని అదే పనిగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి అదే పనిగా వీళ్ళని నామినేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ గ్రూప్ గేమ్ అనేది బాగా నెగిటివ్ అయిపోయింది పబ్లిక్లో అనేది వీళ్ళందరికీ అర్థమైపోయింది కాబట్టి దోస్తులందరికీ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఏదో విధంగా ఈ గ్రూప్ గేమ్ మేము మాత్రమే కాదు వాళ్ళు కూడా ఆడుతున్నారు, మేము మాత్రమే కాదని వాళ్ళు ఒప్పుకోవట్లే, అసలు మేము కానే కాదు వాళ్ళే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నట్టుగా ప్రూవ్ చేయాలని ఏం ప్రయత్నాలు చేస్తున్నారు రా బాయ్. అట్ట ఏ పనిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, అంతేగాని వీళ్ళు గ్రూప్ గేమ్ అయితే ఆపట్లేరు. ఓకే, భగవాన్ అచ్చా కరీతో సాధు బిచ్చా కరేగా అన్నట్టు ఏదో అంటారు కదా, చెప్పుకుందాం డీటెయిల్గా వీడియోలో. ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ ఈ నిఖిల్ అండ్ రోహిణి వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కంటెండర్గా. అంటే ఆబ్వియస్లీ బిగ్ బాస్కి కూడా తెలుసు ఎవరైతే ఇంకా మెగా చీఫ్ అవ్వలేదు వాళ్ళని ఆబ్వియస్లీ మిగతా వాళ్ళందరూ చూస్ చేసుకుంటారు. మోర్ ఓవర్ చూసుకుంటే కూడా హౌస్లో సపోర్ట్ అనేది ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఉంది? ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ తప్పితే మిగతా వాళ్ళందరూ రోహిణి వైపే ఉంటారు, రోహిణికి సపోర్ట్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ రోహిణికి ఒక స్ట్రాంగ్ రీజన్ అనేది ఉంది, తను ఇంకా మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి బిగ్ బాస్ ఎలాగో రోహిణికి వేస్తారనే ఉద్దేశంతో మాత్రం ఇలా చేశాడనమాట. రోహిణి ఎలాగో తన టీషర్ట్ కాపాడుకునేంత అంతమంది ఇప్పుడు పృథ్వీ లాంటి వాళ్ళు, నిఖిల్ లాంటి వాళ్ళు అంత బీభత్సంగా పోటీ పడి టీషర్ట్ లాక్కుని చింపుతూ ఉంటే వాళ్ళ నుంచి టీషర్ట్ కాపాడుకునేంత అంత ఫిజికల్ ఎబిలిటీస్ రోహిణి గారికి లేవు కాబట్టి ఆబ్వియస్లీ రోహిణికి ఈ ఛాన్స్ అయితే ఇచ్చారన్నమాట బిగ్ బాస్. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఫేవర్ అనే చెప్పాలి బిగ్ బాస్ చేస్తున్న ఫేవర్. బిగ్ బాస్ ఎందుకు వీళ్ళకి అదే పనిగా ఫేవర్ చేస్తున్నారు? మరి ఇది ఫేవరెటిజం కాదా? ఫేవరెటిజం చూపించి ఇలా వీళ్ళని ముందుకు తీసుకెళ్తే ఏమొస్తుంది అన్నట్టుగా అనుకుంటే ఇప్పుడు మీరు చూడండి, పృథ్వీని యష్మిని వీళ్ళని ఈ రోజు వరకు కూడా ఎలిమినేట్ చేయకుండా ఉండడానికి ఏంటి రీజను? అరే వాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేయాలరా? ఎన్ని వారాలు నామినేషన్స్లోకి వచ్చినా వాళ్ళు సేవ్ అవుతున్నారు కదా అంటే వాళ్ళని బిగ్ బాస్ సేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కాంట్రవర్షియల్ కంటెంట్ వల్ల టీఆర్పీ పరంగా బాగా జనరేట్ అవుతుంది కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ ఇప్పట్లో చేయరు అన్నట్టుగా ఇన్ని వారాలు వాళ్ళని సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. అఫ్కోర్స్ ఆ ఇద్దరిలో ఒకరి వారం బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు కూడా వెళ్ళిపోకపోతే హౌస్లో ఎంటర్టైన్మెంట్ కొరత అనేది తగ్గుద్ది కాబట్టి ఈ రోహిణి, అవినాష్ వీళ్ళలోంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కదా. వీళ్ళు వెళ్ళిపోతే హౌస్లో ఉన్న మేజర్ ఎంటర్టైన్మెంట్ అనేది వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో మెల్లిమెల్లిగా ఇప్పుడు బిగ్ బాస్ ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది కాబట్టి మెగా చీఫ్ పోటీ కూడా అయిపోయాక ఇంకేం ఉంటుంది చెప్పండి వీళ్ళు పృథ్వీ కానీ యష్మి కానీ వీళ్ళు క్రియేట్ చేసే కాంట్రవర్సీలతో. కాబట్టి బిగ్ బాస్ ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరిని ఈ వీక్ అయితే ఖచ్చితంగా పంపిస్తున్నట్టుగా అయితే క్లియర్గా అయితే తెలిసిపోతుంది అనమాట. సో ఎనీవే ఇందులో భాగంగా చూసుకుంటే గౌతమ్ ఫస్ట్ రోహిణిని సెలెక్ట్ చేసుకున్నాడు. దేనికి? వైల్డ్ కార్డ్స్ని పంపిద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ అందరూ మాట్లాడుకున్నారు. సో మాకు అది నచ్చలేదు, అందుకే సో మాకు కూడా ఇలా వైల్డ్ కార్డ్స్ని సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో, అందులోనూ రోహిణి ఇంకా మెగా చీఫ్ అవ్వలేదనే ఉద్దేశంతో రోహిణిని సపోర్ట్ చేస్తున్నాను అన్నట్టుగా అయితే చెప్పాడు. సో బేసిక్గా దీనికి పృథ్వీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, పృథ్వీ కానీ నబీల్ కానీ వీళ్ళందరూ చెప్పింది యాక్చువల్లీ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు అన్నట్టుగా బిగ్ బాస్ ఈ ఓజీ వాళ్ళకి అనౌన్స్ చేసేటప్పుడు ఎలా చెప్పారు, మీ మీదకి ఒక బండ పడబోతుంది, చాలా పెద్ద బరువు పడబోతుంది, ఒకేసారి 12 మంది వైల్డ్ కార్డ్స్ మీదికి రాబోతున్నారు, ఇప్పుడు మీ సత్తా చూపించాల్సిన అవసరం ఉంది, వాళ్ళందరినీ ఒకేసారి తరిమి కొడతారా, మొత్తం అందరినీ ఒక్కొక్కరిని బయటికి పంపించండి, తద్వారా మీరు మాత్రమే గెలిచేలాగా వాళ్ళని ఆపే విధంగా మీరు టాస్క్లు ఎంత బాగా ఆడితే ఈ టాస్క్ ఆడితే ఒకరిని ఆపొచ్చు, ఈ టాస్క్ ఆడితే ఇద్దరు ఆపొచ్చు అంటూ ఈ లెవెల్లో టాస్కులు పెట్టేసరికి వీళ్ళ మైండ్స్లో ఎలా ఫిక్స్ అయిపోయింది, వైల్డ్ కార్డ్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ వర్సెస్ ఇప్పుడు రాయల్స్ వర్సెస్ ఓజీ అన్నట్టుగా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయ్యారు. ఎలాగో క్లాన్స్ కూడా అలాగే అయ్యారు. అండ్ బిగ్ బాస్లో నాగార్జున గారు ఒక వీకెండ్ ఎపిసోడ్లో కూడా ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు అరే మీ క్లాన్ అప్పుడు మీరు సపోర్ట్ చేసుకోవాలి కదా, సపోర్ట్ చేసుకోకుంటే ఎలా అని ఒక్క మాట అన్నందుకు కథమరా అబ్బాయి, ఇక క్లాన్స్ లొల్లి షురు హౌస్లో. అదే పనిగా ఏం జరిగినా కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మా క్లాన్లో వాడైతే చాలు, నాకు ఎవడు అవసరం లే అన్నట్టుగా ఆ రేంజ్లో సపోర్ట్ అయితే చేశారు. దానివల్ల ఏమైంది, హౌస్లో ఇండివిజువల్గా ఆడాల్సిన వాళ్ళు ఇండివిజువల్గా చూసి జనాలు ఓట్లేసే వాళ్ళు ఇప్పుడు మేము ఇండివిజువల్గా వేయాలా, వీళ్ళందరూ గ్రూప్ ఆడుతుంటే ఎవరి గేమ్ ఎందుకుందని ఎంత ఇండివిజువల్గా ఆడుతున్నారో వాళ్ళ సత్తా అనేది బయటికి రాలి, మేము ఓట్లేలా వేయాలి అంటూ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిన
పరిస్థితికి అయితే వచ్చేసారు. దీనివల్ల బిగ్ బాస్ ఏం డిసైడ్ అయ్యారు, ఒరే గ్రూపులో అవి వద్దురా నాయన, మీ క్లాన్స్ అన్ని క్యాన్సిల్ రా, ఫస్ట్ క్లాన్సే డిజాల్వ్ చేస్తున్నా, అందరికందరు ఇండివిజువల్లే, మొత్తం అందరూ రాయల్స్ లేదు, ఓజీ లేవు, ఏవి లేవు, అందరికందరు ఇండివిజువల్గానే ఆడాల్సి వస్తున్నట్టుగా బిగ్ బాస్ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసినాక వీళ్ళు గ్రూప్గా ఆడితే అది తప్పు. డిక్లేర్ చేయకముందు బిగ్ బాసే చెప్పాడు కాబట్టి వీళ్ళు ఆడొచ్చు. సో ఇప్పుడు పృథ్వీ ప్రకారంగా ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు క్లాన్స్గా ఉన్న టైంలో బిగ్ బాసే చెప్పాడు కాబట్టి మేము అలా ఉన్నాము అని. క్లాన్స్ డిజాల్వ్ అయ్యాక కూడా మీరు అలాగే ఉన్నారు. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ఏంద్రాబాయి, ఇప్పుడు కూడా రన్నింగే వాళ్ళది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ వీక్ సంబంధించిన నామినేషన్స్ కూడా ఇప్పుడు ఇలా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్తో నామినేట్ చేయిస్తారు అనేది వాళ్ళకి ఇంకా తెలియక ముందు వాళ్ళందరూ కూర్చొని ఏం డిస్కస్ చేసుకున్నారు, అరే నువ్వు జీని చెయ్యి, నువ్వు టీని చెయ్యి, నువ్వు వాళ్ళని అంటూ మొత్తం ఇట్లా ఐక్యరాజ్య సమితి లాగా వీళ్ళందరూ డిస్కస్ చేస్తూ కూర్చున్నప్పుడు అదేంటది, గ్రూప్ గేమే కదా అది. ఆ గ్రూప్ గేమ్ గురించే కదా గౌతమ్ మాటికి స్పెసిఫై చేసేది. అంటే గౌతమ్ ఇదేమైనా చూశాడా అంటే వీళ్ళది సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉండే విధానం, ఎలా ఉన్నారో, ఎలా చేస్తున్నారో, ప్రతి గేమ్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఎవరికి సపోర్ట్గా వెళ్తుంది, మేము సపోర్ట్గా లేమో అని అనుకుంటూనే ఇండైరెక్ట్గా నామకే వాస్తే సపోర్ట్ లేదు అన్నట్టునే సపోర్ట్ చేయడం అనేది గౌతమ్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి తన అనాలిసిస్ ప్రకారంగా ఈ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ పరంగా పృథ్వీకి బాగా ఖాళీ, తాను మీదకి వెళ్ళిపోయాడు అనమాట. కంప్లీట్ ఒక మనిషితో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆ మనిషి ఇక్కడ ఉంటే ఆ మనిషి అక్కడ ఉంటారు. నువ్వు ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసుకో, ఏంది చెప్పు, అయితే అంటూ ఇట్లా మీదకి వెళ్ళిపోతుంటే ఎలా అనిపిస్తుంది? గార్డెన్లో ఉన్న కుర్రోళ్ళు, పూల్కి దూరంగా ఉన్న కుర్రోళ్ళు పృథ్వీ అలా మీదకి వచ్చేస్తుంటే ఆల్మోస్ట్ పూల్ దాకా వెళ్ళారు. గౌతమ్ మళ్ళీ రివర్స్ తిరగాల్సి వచ్చింది ఆ పూల్ నుండి, ఎందుకంటే ఈయన ఆల్మోస్ట్ ఇంకా అలాగే మీదకి వస్తే ఎక్కడ పూల్లో పడిపోతారో అన్నట్టుగా. దేనికి ఆ రేంజ్లో అంత రేంజ్ దేనికి, ఎందుకు అలా ఒక పాయింట్ లాగా డిస్కస్ చేయలేరు అసలు వీళ్ళు? ఇప్పుడు ఏదైనా పాయింట్ డిఫర్ అయి ఉంటే ఆ పాయింట్ ప్రకారంగా మనం ఏం మాట్లాడాలనే పాయింట్ మాట్లాడకుండా రౌడీజన్ లాగా చూపించి, ఇంతకుముందే అవినాష్తో ఇట్లా ఏరా ఊరైనట్టుగా వాడు వీడు అన్నట్టుగా ఇట్లా మాట్లాడడం వల్ల చాలా పెద్ద ఇష్యూ అనేది అయింది. నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చారు, అయినా కూడా ఈయన మళ్ళీ వాడు వీడు అంటున్నాడు గౌతమ్ని. ఒరే అవినాష్ అంటే చాలా పెద్దవాడు కాబట్టి పెద్దవాళ్ళన్న అనొద్దు కదరా, లేకపోతే గౌతమ్ అయితే చిన్నోడే కదా, గౌతమ్ని అనొచ్చు కదా అంటే, చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా మాస్టరు, అవతల వాళ్ళు మనం పిలిచే పిలుపుకి కంఫర్ట్ లేకపోతే వాళ్ళు ఆపమంటే ఆపేయాల్సిందే, అంతే. మళ్ళీ దానికి రీజన్స్ అది ఇది ఉండకూడదు. ఇప్పుడు వాడు వీడు అన్నందుకు గౌతమ్ ఆపమన్నందుకు మరి నువ్వు కూడా ఏంటి మీదకి వచ్చేస్తున్నావేంటి, రౌడీజమా అంటే కావాలని ట్రిగ్గరింగ్ అనమాట. ఏదో ఒకటి పాయింట్ చెప్పి ట్రిగ్గర్ చేస్తున్నట్టుగా ఉంది. అండ్ తర్వాత గౌతమ్ ఏం చెప్తున్నాను, నువ్వేం పీకలేవు మచ్చా అన్నట్టుగా అయితే, పీకలేవు మాటలు సరిగ్గా రావా, సారీ చెప్పు, నాకు సారీ అడిగి, ఇప్పుడు నాకు సారీ అడుగు అని అంట. ఏంటి సారీ అడిగేది, నువ్వు వాడు వీడు అంటే దానికి నువ్వు సారీ చెప్పవు, కానీ ఆయన మాత్రం చెప్పాలా? ఇదేందన్నట్టు, ఎక్కడ లాజిక్ బై ఇది? అండ్ ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అనేది కంప్లీట్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. అవినాష్ మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంటే, ఇప్పుడు అవినాష్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, నీకు డిఫెన్స్లో నీకు అన్నట్టుగా అయితే అంటాడనమాట. అవినాష్ ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ని సపోర్ట్ చేశాడా, లేకపోతే ఇష్యూ గురించి ఏమైనా మాట్లాడా? లొల్లి పెట్టుకో కుర్రాబాయి అని లొల్లి ఆపాలని చూసిండు. గౌతమ్కి సపోర్ట్ నిలబడలే, పృథ్వీకి సపోర్ట్ నిలబడలే. వెరాస్ ఇట్ సైడ్ నుంచి నిఖిల్ కానీ, విష్ణు కానీ, యష్మి కానీ మూకుమ్మడి దాడి చేసేస్తున్నారు. మొత్తం అందరూ కలిసి గౌతమ్ మీద పడిపోవడం వల్ల ఏమైంది, గౌతమ్ ఏదైతే పాయింట్ మెన్షన్ చేస్తున్నాడో, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని, అది వీళ్ళు ప్రూవ్ చేస్తున్నట్టే కదా గ్రూప్ గేమ్ ఆడుతున్నది చేస్తున్నట్ట కాదా? ఇంకేంది మరి, అంతకు మించిన ప్రూఫ్ ఏముంటుంది? అలా కాదు, ఇప్పుడు ఫ్రెండ్ ఒక మాట మన ఫ్రెండ్ ఒక చిక్కుల్లో ఉంటే మనం వెళ్ళి కాపాడడం అనేది, మన వాయిస్ వినిపించడం అనేది తప్పు కాదు కదా అన్నట్టుగా విష్ణు అంటున్నాడు అనమాట. మరి దీని గురించి అందరూ దీన్నే గ్రూప్ గేమ్ అంటారన్నమాట. ఈమె జరిగేది లిటరల్గా చెప్తుంది. ఆ ఓవరాల్ దానికి టైటిల్ ఏం పెట్టాలో అనేది గౌతమ్ చెప్తాడు అనమాట. ఓవరాల్ దానికి గౌతమ్ పెట్టిన టైటిల్ కానీ జనాలు మొత్తం పెడుతున్న టైటిల్ ఏంటి, గ్రూప్ గేమ్.
మరి విష్ణు దానికి చెప్తుంది ఏంటి, అరే గ్రూప్ గేమ్ అది అని కాదు, మామూలుగా మన ఫ్రెండ్కి ఒక అవసరం ఉందంటే మనం వెళ్ళి ఆ అవసరం తీర్చాలి కదా, మనం వెళ్ళి ఆ సపోర్ట్ ఇవ్వాలి కదా అన్నట్టుగైతే అంటుందన్నమాట. దాన్నే గ్రూప్ గేమ్ అంటారమ్మా. విష్ణు తెలుసు అన్నదో తెలియకన్నదో మొత్తానికైతే సాలిడ్గా ఇరికిపోయింది అన్నట్టుగా తెలిసిపోయింది. అటు యష్మి కానీ ఆల్ సైడ్స్ కంపారిటివ్లీ యష్మి ఎంతో కొంత బెటర్, ప్రేరణ ఎంతో కొంత బెటర్. విష్ణు అయితే అవుట్ రైట్గా వెళ్ళిపోయింది అసలు. ఎందుకంటే అక్కడ ఉంది పృథ్వీ కదా, పృథ్వీతో గౌతమ్ గొడవ పడుతున్నాడంటే అరే నా పృథ్వీ మీద ఎట్లా గొడవ పడతారా అన్నట్టుగా ఈమె ఆ లెవెల్లో సపోర్ట్కి వెళ్ళిపోయింది. నిఖిల్ కూడా కొంతవరకు ఆర్గ్యూ చేసినా కూడా మరీ ఇట్లా అవుట్ రైట్గా వెళ్ళిపోయినట్టుగా అయితే అనిపించలేదు. ఎంతో కొంచెం బాల్కనీ టికెట్ కొన్న కుర్రోడ్లాగే అనిపించాడు, మరీ సి క్లాస్ టికెట్ ఓడిలాగా కాకుండా. ఇక పృథ్వీ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా, కింద నేల టికెటే కాబట్టి ఆబ్వియస్లీ ఇలాగే ఉంటుంది ఆ బిహేవియర్, ఆ యాటిట్యూడ్, మోస్ట్ చిల్లర్ యాటిట్యూడ్ అన్నట్టుగా చెప్పాలన్నమాట. అండ్ తర్వాత చూసుకుంటే మెజారిటీగా అయితే రోహిణిని సెలెక్ట్ చేశారు. ప్రేరణ యష్మి కూడా రోహిణిని సెలెక్ట్ చేసుకున్నారు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నేను ఇది అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చి చెప్పారు కాబట్టి వీళ్ళు ఇలా సెలెక్ట్ చేస్తున్నారు అని నేను అనొచ్చు, కానీ అలా చెయ్యాలి. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ దేనికి ఇచ్చారు, మీరు ఇలా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వద్దు అని, ఆ వద్దు అన్న ఫీడ్బ్యాక్ని వాళ్ళు తీసుకుని జనాల్ని గౌరవిస్తూ, ఓట్లు వేసే పబ్లిక్ని గౌరవిస్తూ, తద్వారా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్రెండ్ అయిన నిఖిల్ అక్కడ ఉన్నా కూడా నిఖిల్ని సెలెక్ట్ చేసుకోకుండా రోహిణిని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. ప్రేరణ కానీ యష్మి కానీ ఈ విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ప్రేరణ ముఖ్యంగా చాలా డీటెయిలింగ్ ఇచ్చింది, ఏదైతే సూట్ కేసు తన వల్లే వచ్చిందని, ప్లస్ ఎవిక్షన్ విషయంలో చాలా పెద్ద బ్లండర్ చేశాను అన్నట్టుగా కూడా తను ఒప్పుకొని క్లారిటీ ఇచ్చి తను రోహిణిని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అన్నట్టుగా అనిపించింది. ఆమె మైండ్లో ఏమన్నా ఉండి మాస్టరు ఆమె బయటికైతే ఒక డెసిషన్ చెప్పింది, ఆ డెసిషన్ని మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే నాకు ఎందుకు అనిపించిందంటే ఇలా వీళ్ళు రోహిణిని ఎందుకు చెప్పారు ఏంటి అంటే, అక్కడ మెజారిటీగా వాళ్ళు రోహిణి పేరు చెప్పినా చెప్పకున్నా కూడా అక్కడ డిసైడ్ అయ్యేది రోహిణి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ హౌస్లో మొత్తం అందరూ రోహిణి వైపే ఎలాగో వెళ్ళిపోతారని క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం నిఖిల్ వైపు నిలబడి మళ్ళీ ఎందుకురా ఈపీలు అవ్వడం, ఎందుకు వచ్చిన కూడా బాబు రోహిణికి వేసేస్తే అయిపోతుంది, జనాల దృష్టిలో మంచోళ్ళవన్నా అవుతాం అనే ఉద్దేశంతో వాళ్ళు చేసినట్టుగా అయిపోతుంది. వాళ్ళు ఏ పర్పస్ మీద వేసినా కూడా వాళ్ళు తీసుకున్న డెసిషన్ అయితే మంచి డెసిషనే అని నేను చెప్తాను. ఎందుకంటే జనాలని గౌరవించారు, ఓట్లేసే పబ్లిక్ని వాళ్ళు దే గేవ్ ఇనఫ్ రెస్పెక్ట్ అని నాకు అనిపించింది అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే విష్ణుకి విష్ణు పృథ్వీ నిఖిల్ని సెలెక్ట్ చేసుకున్న యాస్టీజ్గా. పృథ్వీ నుంచి మనం ప్రత్యేకంగా మార్పు అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది అయ్యే పని కాదు, కానీ సో ఏంటంటే విష్ణు ఏమో నిఖిల్ని సెలెక్ట్ చేసుకుని రోహిణిని ఎందుకు వద్దు అంటే, రోహిణికి నేను ఎంత హెల్ప్ చేసినా ఎంత సపోర్ట్ ఇద్దామనుకున్నా కూడా దాని వాల్యూ అనేది ఆమె తెలుసుకోవట్లేదు. ఆ వాల్యూ తెలియని మనిషికి నేను ఎందుకు చేయాలి అన్నట్టుగైతే అంటుంది. ఏదైతే ఇంతకుముందు ఆ మూటలు వేసే టాస్క్లో విష్ణు యాక్చువల్లీ రోహిణికి సపోర్ట్ చేసింది ఇన్ఫ్యాక్ట్, కానీ అక్కడ యునానిమస్ సపోర్ట్ అనేది మరో కంటెస్టెంట్కి వెళ్ళిపోయింది. మరో కంటెస్టెంట్కి వెళ్ళిపోతే విష్ణు ఎంత సపోర్ట్ చేసినా కూడా అక్కడ అయ్యే పని కాదని క్లియర్గా తెలిసిపోతుంది. అయ్యే పని కాదు అని అనుకున్నప్పుడు విష్ణు ఏదో నామకే వాస్తే చేసినట్టే తను ఎంత కింద మీద పడి చేసినా కూడా విష్ణు డౌట్ లేకుండా ఓడిపోతుంది, రోహిణికి డౌట్ లేకుండా ఓడిపోతుంది ఆ టాస్క్లో. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ రోహిణికి అగెయిన్స్ట్గానే ఉన్నారు కాబట్టి. సో విష్ణు అందుకే అక్కడ నామకే వాస్తేగా చేసినట్టుగా అయిపోయింది. ఆ నామకే వాస్తేగా చేయడం అనేది రోహిణికి నచ్చక అలా అనిందనమాట. సో అలా దాన్ని కంక్లూడ్ చేయొచ్చు. తర్వాత చూసుకుంటే నబీల్ కూడా నిఖిల్ వైపు నిలబడ్డాడు. వైల్డ్ కార్డ్స్ని తరిమేయాలన్నట్టుగా గౌతమ్ ఏదో చెప్పాడు, అది లిటరల్లీ రాంగ్ అన్నట్టుగా ఏదైతే పృథ్వీ చెప్పాడో అదే పాయింట్కి ఇందాక నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ దాని గురించి అనమాట. సో బేసిక్గా క్లాన్ ఉన్నప్పుడు వీళ్ళ సపోర్ట్ అనేది బిగ్ బాస్ ఇచ్చుకోవచ్చు అన్నారు. క్లాన్స్ ఒకసారి డిజాల్వ్ అయిపోయాక అదే సపోర్ట్ కంటిన్యూ అవుతూ ఉంటే అది ఖచ్చితంగా గ్రూప్ గేమే అవుతుంది. బిగ్ బాస్ వద్దు అని చెప్పాక వీళ్ళు ఆడుతున్నారంటే అది గ్రూప్ గేమ్. బిగ్ బాస్ ఓకే అన్నప్పుడు ఆడితే ఓకే ఫైన్, దట్స్ గుడ్ అనమాట. దాని తర్వాత పృథ్వీ ఇది అయిపోయింది, మనం చెప్పుకుందాం. విష్ణు ఓకే ఫైన్, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత చూసుకుంటే యష్మి, ప్రేరణ అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటున్నారు. ఏంటి ఇప్పుడు ఆ మూటల టాస్క్లో నువ్వు ఎవరిని సపోర్ట్ చేసావన్నట్టుగా గౌతమ్ యష్మిని అడుగుతుంటే, నేను యాక్చువల్లీ పృథ్వీ అండ్ ప్రేరణని సపోర్ట్ చేశాను అన్నట్టు. మరి ఆ టాస్క్లో రోహిణి కూడా చీఫ్ అవ్వలేదు కదా, రోహిణిని సపోర్ట్ చేయొచ్చు కదా అంటే, కాదు యాక్చువల్లీ పృథ్వీ అండ్ ప్రేరణ
రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, ఫస్ట్ నుంచి ఉండి వాళ్ళు చీఫ్ అవ్వలేదు కాబట్టి నేను సపోర్ట్ చేశాను అంట. రోహిణి ఏమో మధ్యలో వచ్చింది కాబట్టి నేను అందుకే కన్సిడర్ చేయలేదు. అయినా కానీ ఒక మనిషి ఎంతమంది కానీ సపోర్ట్ చేస్తారు అంట, ఏదో ఒక దానికి స్టిక్ అవ్వాలి కదా. ఒక మనిషి ముగ్గురికి సపోర్ట్ చేయడం అనేది అయ్యే పని కాదు కదా అన్నట్టుగా ఒక పాయింట్ అన్నావు. ఇంకోటి ఏంటి, రోహిణి మధ్యలో వచ్చింది కాబట్టి నేను చేయలేదు అన్నావు. రెండు కాంట్రడిక్టింగ్ పాయింట్స్ కదా. నువ్వు ఓన్లీ నాకు రోహిణిని చేయడం ఇష్టం లేదు మధ్యలో వచ్చింది కాబట్టి అంటే క్లోజ్ అక్కడికంతే. అది కాకుండా ఒకే మనిషి ముగ్గురికి సపోర్ట్ చేయలేదు కదా, ఒకే మనిషి ఇంతమందికని ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే తన ఉద్దేశం ఏంటి, ఇంతమందికి సపోర్ట్ చేసే ఆ ఫెసిలిటీ ఉంటే ఖచ్చితంగా తను చేసేదేనే కదా. కాంట్రడిక్టింగ్ కదా ఇది. అది తర్వాత రోహిణి మధ్య యా 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 తర్వాత చూసుకుంటే రోహిణికి చెప్పుకున్నాం ఏం పీకలే వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారన్నమాట. ఏది మన తేజ కానీ అవినాష్ వీళ్ళందరూ అసలు లిటరల్గా ఆ లెవెల్లో పృథ్వీ అలా ఆర్గ్యూ చేయడం అంటే అసలు మీదికి వచ్చేస్తున్నాడు వాడు వీడు అంటూ వద్దు అని చెప్పినా కూడా గౌతమ్ని మళ్ళీ అదే అంటున్నాడు, అది రాంగ్ కదా అన్నట్టుగా అవినాష్ బాగా ఇదయ్యాడు. ఎందుకంటే ఇంతకుముందు అవినాష్ వర్సెస్ పృథ్వీ ఇలాగే వాడు వీడు అనేది అయ్యింది కాబట్టి అవినాష్ ఆ లెవెల్లో బీభత్సంగా కోపం అయితే వచ్చేసింది తనకి. పక్కనే నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ ఏమైనా మాట్లాడుతున్నారా అని చూస్తున్నాను నేను, అవినాష్ పక్కనే కూర్చున్నాడు కాబట్టి. బట్ తను మాట్లాడితే ఆబ్వియస్లీ బయటికి వేరేలాగా కన్వే అవుతుంది కాబట్టి గ్రూప్ గేమ్ అన్నట్టుగా స్టాంప్ పడిపోద్ది కాబట్టి తను ఆల్మోస్ట్ సైలెంట్గానే ఉన్నాడు అన్నట్టుగా మనం చెప్పవచ్చు. మోస్ట్లీ బయట నుంచి ఫీడ్బ్యాక్ వచ్చాక ఎంతో కొంత నిఖిల్లో కొంచెం మార్పు వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది కదా. కంపారిటివ్లీ ఎంతో కొంత ఏదో ఆవగింజంత మార్పు ప్రేరణలో డౌట్ లేదు, చాలా వరకు కూడా ప్రేరణలో ఒక 5% మార్పు వస్తే నిఖిల్లో ఒక 2% వచ్చింది. మిగతా ఇద్దరిలో అసలు ఆ క్వశ్చనే లేదు, ఇదే లేదనమాట. సో పృథ్వీలో డౌట్ లేదు అసలు, యష్మిలో అన్న 1% వచ్చిందేమో, పృథ్వీ 0 అసలు. వీ కాంట్ ఎక్స్పెక్ట్, ఇంతకు మించి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్ అన్నట్టే అయిపోతుంది. సో అండ్ తర్వాత చూసుకుంటే విష్ణు పృథ్వీ ప్రేరణ మోటల్ టాస్క్లో పూల్ వర్క్ వెళ్ళిండ్రు అండ్ రోప్ ఫైనలీ రోప్ టాస్క్లో ఏదైతే రోప్ అండ్ ప్లాట్ఫామ్ టాస్క్ ఎలా అనిపించింది, టాస్క్ మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా. యాక్చువల్లీ గౌతమ్ని టెస్ట్ చేయడానికే బిగ్ బాస్ ఇలాంటి టాస్క్ పెట్టాడా, ఎందుకంటే గ్రూప్ గేమ్ ఆడను నేను సోలో అన్నట్టుగా మాటికి అనే గౌతము ఈ సంచాలక్గా తనకు ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు అక్కడ క్లియర్గా పార్టిసిపెంట్స్లో తేజ రోహిణి లాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా, లేకపోతే పృథ్వీతో ఇంత ఇష్యూ అయింది కాబట్టి పృథ్వీ ఓడిపోవాలని బీభత్సమైన ప్రయత్నాలు ఏమైనా చేస్తాడని బిగ్ బాస్ చాలా ఇదైతే చేశాడు, చాలా ప్రయత్నాలు అయితే చేశాడు. బట్ గౌతమ్ లిటరల్గా ఆ టెస్ట్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఒరే నువ్వు అంతకుమించి ఏం చెప్తారో, గౌతమ్కి ఎలాగో డప్పు కొట్టడమే కదా నీ పని అంటే ఓకే ఫైన్, మిగతా వీడియో కూడా చూసి తద్వారా నేను డప్పు కొట్టానా ఫ్యాక్ట్స్ చెప్పాను అది మీకే అర్థమవుతుంది. ఓకే ఇప్పుడు అక్కడ రెడ్ బ్లూ ఆ ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నప్పుడు తనకి ఈజీగా ఫస్ట్ టైం పడిన డైస్కి వెళ్ళి పృథ్వీ తీసేసేటప్పుడు ఏమైంది, బ్లూ పడినప్పుడు ఇమీడియట్గా పక్కనే ఉన్న ఈ యష్మి మీదకైతే యష్మి ప్లాట్ఫామ్ మీదకి యష్మి ఇన్వైట్ చేసేసింది. యష్మి నిజంగా అక్కడ పృథ్వీ కాకుండా వేరే కంటెస్టెంట్ ఉంటే ఇన్వైట్ చేసేదా, డౌట్ లేకుండా ఇన్వైట్ చేసేది అయితే కాదు. ఏ రోహిణినో తేజ ఉంటే ఇన్వైట్ చేసేదా, అసలు 1% కూడా కాదు. సో గౌతమ్కి అది ఆ మాత్రం తెలియదు అంటారా, పక్కనే యష్మి ఉంది డౌట్ లేకుండా ఎలాగో సపోర్ట్ ఇస్తుంది సరే పోనీ అన్నట్టుగా తను చేశాడు. అది కాదరా ఇప్పుడు పృథ్వీ బదులు రోహిణి తీయొచ్చు కదా, రోహిణిది కూడా బ్లూ కలరే కదా అంటే ఇప్పుడు కంపారిటివ్లీ మీరు చూసుకుంటే ఇప్పుడు ఇద్దరిది బ్లూనే కానీ కంపారిటివ్లీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆల్రెడీ రోహిణికి చేయాల్సిన సపోర్ట్ అనేది, రోహిణికి రావాల్సిన సపోర్ట్ అనేది ఆల్రెడీ కంటెండర్గా గౌతమ్ చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ రోహిణిలో యూనో మళ్ళీ ఆ టీషర్ట్ టాస్క్లో రావాల్సిన ఇదైతే వచ్చింది. సో మళ్ళీ అక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తే అదే పనిగా దట్ విల్ బీ నాట్ ఫెయిర్ గేమ్ అన్నట్టుగా తను అనుకొని ఇటు పృథ్వీది అయితే తీసేశాడు. పృథ్వీ తీసేసినప్పుడు పక్కనే యష్మిది ఉంది, ఈ డౌట్ లేకుండా పృథ్వీ యష్మి దాని మీదకి వెళ్ళిపోతాడని గౌతమ్ డౌట్ అనుకొని ఉంటాడు కాబట్టి తను అలా తీసేశాడు.
తను తీసేశాక కూడా నెక్స్ట్ టైం బ్లూ వచ్చినప్పుడు రోహిణిదే కదా తీసేశాడు. డౌట్ లేకుండా రోహిణి అయితే తీసేశాడు. తను నిజంగా తీసేయాలనుకుంటే తనకి ఎంతసేపు చెప్పండి, ఫస్టే రోహిణిది ఫట్మన్ తీసేయచ్చు కదా. డిడి దూడర్. సో డెఫినెట్గా పృథ్వీ సేవ్ అవుతాడనే ఉద్దేశంతో, పక్కన యష్మి సపోర్ట్ ఇస్తుందనే ఉద్దేశంతో మాత్రమే అది చేశాడు. అండ్ తర్వాత రెడ్ పడలేదు, ఎంతకే పడట్లేదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రెడ్ అక్కడ పడింది అనుకున్నప్పుడు ఏం జరిగింది, విష్ణుప్రియ మధ్యలో ఉన్న విష్ణుప్రియ తనది తీసేస్తే అటు ఇటు సపోర్ట్ ఇవ్వడానికి వేరే ప్లాట్ఫామ్లు అనేవి లేవు. వేరే ప్లాట్ఫామ్ లేనప్పుడు ఇంకేం చేస్తారు. సో విష్ణుప్రియ ఆబ్వియస్లీ అక్కడ అవుట్ అయ్యే పరిస్థితే దాపరిచ్చింది. సో అక్కడ అవుట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత రోహిణికి బేసిక్గా ఇప్పుడు రోహిణియా పృథ్వీయా వీళ్ళిద్దరిలో చూసుకుంటే, పృథ్వీ అనేవాడు తన ప్లాట్ఫామ్ తీసేసినా కూడా వెళ్ళి యష్మి దగ్గర సపోర్ట్, ఆ ప్లాట్ఫామ్ సపోర్ట్ తీసుకునేంత ఫిజికల్ ఎబిలిటీ ఉంది అని గౌతమ్కి తెలుసు. వెరాజ్ రోహిణికి అలా ఉందా? రోహిణికున్న ఫిజికల్ అపీరెన్స్కి తను అంత ఫైట్ చేయగలదు, తేజ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అంతసేపు ఉండగలదు అనేంత ఇది ఎవరికైనా అనిపిస్తుందా? పృథ్వీనా రోహిణియా ఇద్దరిలో ఎవరు మంచి ఫిట్గా ఉన్నారు, ఎవరు అంతసేపు ఆపుకోగలరు పక్కన వాళ్ళ ప్లాట్ఫామ్ మీద అనేది చూసుకుంటే డౌట్ లేకుండా మనోడికి పృథ్వీకే ఆ బెనిఫిట్ అనేది ఉంది కాబట్టి, సో మనోడు గౌతమ్ డౌట్ లేకుండానే తెలుసో కాదు చాలా ప్లాన్డ్గానే ఉండి ఆ బెనిఫిట్ అనేది పృథ్వీకి ఇచ్చాడు. దిస్ ఈజ్ తను ఆల్రెడీ రోహిణికి ఒక బెనిఫిట్ అనేది ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఇంకో బెనిఫిట్ రోహిణికి వేస్తే అది గ్రూప్ గేమ్ లాగా అవుతుంది కాబట్టి అలా అవ్వద్దనే ఉద్దేశంతోనే ఇటు పృథ్వీ వైపు వచ్చాడని మనం చెప్పుకోవచ్చు అనమాట. దట్స్ ఏ వెరీ క్లెవర్ గేమ్ అన్నట్టుగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో తర్వాత మీరు చూసుకుంటే మనం తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఓవరాల్గా ఈ రోహిణి కానీ తేజ కానీ వీళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయాక లాస్ట్ తేజ మాత్రమే మిగిలిపోయాక అవుట్ అయిపోయాక ఇది ఏంటి ప్రేరణ వెళ్ళి అడుగుతుంది, ఇది గ్రూప్ గేమ్ కాదా అన్నట్టుగా. ఇది గౌతమ్ది గ్రూప్ గేమ్ అని మాటికి ప్రూవ్ చేద్దామని ఒకటే బీభత్సంగా ట్రై చేస్తున్నారు అన్నమాట. దేనికి అంత ట్రయల్? సో వీళ్ళ గ్రూప్ గేమ్ అనేది ఒక ట్యాగ్ అనేది పడింది కాబట్టి ఆ ట్యాగ్ వాళ్ళకు మాత్రమే పడితే ఎట్లా? వైల్డ్ కార్డ్స్ కూడా పడాలి, ముఖ్యంగా ఈ గౌతమ్ గాడికి పడాలి. గౌతమ్ గాడికి అంతంతమంది వచ్చి టాప్ 5లో పెడతా ఎలా రా భయ్, మా ఇమేజ్ ఏం కావాలి, మా రెప్యుటేషన్ ఏం కావాలి, ఖచ్చితంగా మాకు వచ్చిందే ఆయనకు కూడా రావాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు అయితే చేశారు. బట్ బిగ్ బాస్ కూడా అదే ప్రయత్నం అయితే చేశాడు ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ క్లియర్గా గౌతమ్ ఆ ట్రాప్లో పడకుండా తను ఆడాల్సిన టాస్క్ని, తను సంచాలకుగా చేయాల్సిన ఆ బాధ్యతని సూపర్ పర్ఫెక్ట్గా అయితే చేయగలిగాడు అనమాట. అందులో అయితే డౌట్ లేదు. ఆ విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇంకా మీరు చూసుకుంటే యష్మి అండ్ పృథ్వీ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యష్మి అండ్ పృథ్వీ అక్కడ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. వెరాజ్ విష్ణుప్రియ ఇక్కడ ఉంది. తను రెడ్ పడినప్పుడు విష్ణుది కంటే కూడా వీళ్ళిద్దరిది తీసేస్తే, యష్మి అండ్ పృథ్వీ ఉన్న ప్లాట్ఫామ్ తీసేస్తే ఒకేసారి ఇద్దరు అవుట్ అవుతారు. తనది డెసిషన్ తీసుకున్నాడా? లేదు. అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే అందులో పృథ్వీ అనేవాడు ఇంకా చీఫ్ అవ్వలేదు. వెరాజ్ ఇక్కడ విష్ణుప్రియ చీఫ్ అయిపోయింది కాబట్టి అవనోడికి ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏ పృథ్వీతో అయితే లొల్లయిందో ఆ పృథ్వీతో పగ చూపించకుండా, ఎటువంటి గ్రడ్జ్ పెట్టుకోకుండా చీఫ్ అవ్వనోడే అవ్వాలిరా బై. ఆట అన్నప్పుడు ఫెయిర్గానే ఆడాలి, గ్రూప్ గేమ్ లేదు, ఎవడలేడు. నాకు పృథ్వీ అయినా, రోహిణి అయినా, అవినాష్ అయినా, నిఖిల్ అయినా, ఎవడైనా ఒక్కటే అని మాటల్లోనే కాదు చేతల్లోనూ కూడా చూపెట్టిన గౌతమ్కి డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఆ విషయంలో గౌతమ్కి ఇది చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ నాగార్జున గారు కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీకెండ్ ఎపిసోడ్లో. మరి చూడాలి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే లీక్ ప్రకారంగా టేస్టీ తేజ చీఫ్ అయిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. లాస్ట్ మెగా చీఫ్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. కంగ్రాచులేషన్స్ టేస్టీ తేజ. అండ్ ఫైనలీ తేజ చీఫ్ అవడం పట్ల ఇప్పుడు ఎలా మారబోతుంది ఇది అనేది మనం చూడాలన్నమాట. యాక్చువల్లీ కొంచెం రోహిణికి బెనిఫిట్గా వెళ్ళినప్పుడు ఈ కంటెండర్షిప్ అనేది, సో రోహిణి చీఫ్ ఏమన్నా అవుద్దా అన్నట్టుగా అనుకున్నా. ఆల్మోస్ట్ రోహిణి చివరిదాకా వెళ్ళిపోయింది, చీఫ్ అవబోతుందా అన్నట్టుగా వెళ్ళిపోయింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంపారిటివ్లీ తన ఫిజికాలిటీ అనేది కొంచెం చాలా హెఫ్టీగా ఉంటారు కాబట్టి తను అంత భరించలేకపోయారనమాట అదే ప్లాట్ఫామ్ మీద అంతంతసేపు అయితే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టేస్టీ తేజ చీఫ్ అయితే అయిపోయాడు. చీఫ్ అయిపోయాక ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఆల్రెడీ 12th వీక్ తేజ,
13th వీక్లో తను ఎలాగో నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ 14th వెళ్ళిపోతాడు. పుసుక్కుని ఈ టైంలో ఇప్పుడు 14th వెళ్ళిపోతాడు. 14th ఒక్క వారం తను నామినేషన్ ఎస్కేప్ అవుతే డౌట్ లేకుండా ఇంకా టాప్ 5లో కూడా, టాప్ 5 అంటే ఫినాలే వీక్లో కూడా ఉండబోతున్నాడు అనమాట. సో డెఫినెట్లీ ఈసారి టాప్ 5 అనే కాదు, కొంచెం ఎక్కువగా ఉండే టాప్ 6 టాప్ 7 ఉండే అవకాశం అయితే ఉంటుంది. బిగ్ బాస్ అది ఎలా ఫిల్ చేస్తాడనేది చూడాలన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్గా. ఈ టైంలో టికెట్ టు ఫినాలే కూడా వీళ్ళలో ఒకరు, అంటే అవినాష్ కానీ యూనో అంటే ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ బ్యాచ్లో కాకుండా, నలుగురు ఫ్రెండ్స్ బ్యాచ్లో కాకుండా వీళ్ళ దాంట్లో వచ్చేస్తే మాత్రం నాకు తెలిసి లిటరల్గా చెమటలు పడిపోతాయి. యష్మి కానీ, పృథ్వీ కానీ, నిఖిల్కి కానీ. నిఖిల్ మరీ అంత వరస్ట్ లేడులే, ఎంతో కొంచెం పర్లేదనే ఫీలింగ్ వస్తుంది ఈ మధ్య చూస్తుంటే. కానీ ఈ పృథ్వీకి, యష్మికి, ప్రేరణకి మెంటల్కి పోతుంది. ఏంటి లాస్ట్ మెగా చీఫ్ మనకి రాలే, మొన్న వచ్చిన వాళ్ళు అందరూ మనల్ని నామినేట్ చేశారు, టికెట్ టు ఫినాలే కూడా మనకి రాలే, ఏంట్రా మన దరిద్రం, ఏంట్రా ఇది అన్నట్టుగా అయితే మెంటల్కి పోతారన్నమాట. మరి చూద్దాం, ఆబ్వియస్లీ నెక్స్ట్ వీక్ ఉండే అవకాశమే ఉంది, ఎందుకంటే 13th వీక్ నెక్స్ట్ వీకే కాబట్టి ఒక్క వారం ఈ ఇమ్యూనిటీ అనేది వస్తుంది కాబట్టి దాని ద్వారా, టికెట్ ఫినాలే ద్వారా. సో చూద్దాం ఎవరికి రాబోతున్నాయి ఫైనల్లీ. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే మాస్టర్ దయచేసి లైకులు మిస్ చేయకండి. ఒక్క సెకండ్ పడుతుంది కదా లైకు, ఆ ఒక్క సెకండ్ నా కోసం వెచ్చించలేరు చెప్పండి. బాయ్.